ప్రేమ అన్న పదానికి రెండు అక్షరాలు, కానీ మీరు నాపైన చూపించినటువంటి ప్రేమ అనంతం. నేను సురేష్, మీ ప్రేమకు బానిస. ఓకే, ఇప్పుడు మనం కంపారిజన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు చూడండి, మన యొక్క నిజ జీవితంలో ఏ విధంగా అయితే నువ్వు నాకన్నా చిన్నోడివిరా, లేదు నువ్వు నాకన్నా పెద్దోడివిరా, లేదు మన ఇద్దరం సమానంగా ఉన్నామురా అని ఏ విధంగా అయితే కంపేర్ చేసుకుంటామో, అలానే మన యొక్క ప్రోగ్రామింగ్ లో కొన్ని సమయాల్లో కంపారిజన్స్ అనేవి చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో అటువంటప్పుడు ఇటువంటి కంపారిజన్స్ అనేటువంటి ఆపరేటర్ ని మనం ఉపయోగించుకుంటాం అనమాట. సరే, ఇప్పుడు ఈ యొక్క కంపారిజన్ ఆపరేటర్స్ గురించి మాట్లాడుకునే ముందు ఒక చిన్న విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మన యొక్క జావా స్క్రిప్ట్ లో చాలా రకాలైనటువంటి కంపారిజన్ ఆపరేటర్స్ ఉంటాయి. అందులో ఈక్వాలిటీ అనేటువంటి కంపారిజన్ ఆపరేటర్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు మన యొక్క నల్ అలానే అన్డిఫైన్డ్ ఈ రెండు కూడా లవర్స్ అనమాట. ఓకే, సరే, మరి ఈ రెండింటిని లవర్స్ అని ఎందుకు అన్నాను అనేది కాసేపు పోతే మీకు అర్థమవుతుంది అనమాట. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఇది చూడండి, సురేష్ మార్క్స్ అనేటువంటి ఒక వేరియబుల్ ఉంది, అలానే హరీష్ మార్క్స్ అనేటువంటి ఒక వేరియబుల్ ఉంది అనమాట. ఇప్పుడు సురేష్కి ఎక్కువ మార్కులు వచ్చాయా లేదా హరీష్కి ఎక్కువ మార్కులు వచ్చాయా, ఇది చూడగానే మనకు అర్థమైపోతుంది అనమాట. ఎందుకోసం అనుకోనంటే మన యొక్క బుర్రలో మనం కంపేర్ చేసామన్నమాట. సో 90 అనేది 80 కన్నా పెద్దది అని మనకి అర్థమయ్యింది అనమాట. అదే ప్రోగ్రామింగ్ లో చెయ్యాలి అంటే ఈ విధంగా చేస్తామన్నమాట. 90 గ్రేటర్ దెన్ 80 అని రాస్తామన్నమాట. ఇక్కడ మీరు చూడండి, 90 అనేది 80 కన్నా పెద్దదా కాదా? పెద్దదే. సో కాబట్టి మనకి ఇక్కడ ట్రూ అని వస్తుంది అనమాట, ఎందుకంటే అది నిజమే కదా. అలా కాకుండా ఇలా రాశాను అనుకోండి, 90 లెస్ దెన్ 80 అని చెప్పేసి, 90 అనేది 80 కన్నా చిన్నదేంటి? చిన్నది కాదు కదా. సో కాబట్టి ఇక్కడ మనకి ఫాల్స్ వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అనుకోనంటే, మన యొక్క అన్ని కంపారిజన్ ఆపరేటర్స్ కూడా ఈ యొక్క బూలియన్ వాల్యూనే రిటర్న్ చేస్తాయి అనమాట. అంటే ట్రూ లేదా ఫాల్స్, ఈ రెండింటిలోనే ఏదో ఒక్క వాల్యూనే రిటర్న్ చేస్తాయి అనమాట. ఓకే, సరే, ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్ నాకు చెప్పండి. 1 లెస్ దెన్ 4, ఒకటి 4 కన్నా చిన్నదా అంటే అవును, సో కాబట్టి ట్రూ వస్తుంది అనమాట. అలానే 1 గ్రేటర్ దాన్ 5 అంట, సో ఒకటి 5 కన్నా పెద్దదా అంటే ఒకటి 5 కన్నా పెద్దది కాదు, సో కాబట్టి ఫాల్స్ వస్తుంది అనమాట. అలానే 5 లెస్ దాన్ 5 అంటున్నాం అనమాట. సో 5 కన్నా చిన్నదా అంటే 5 కన్నా చిన్నది కాదనమాట. 5తో సమానం కానీ 5 కన్నా చిన్నదైతే మాత్రం కాదనమాట. సో కాబట్టి అక్కడ మనకి ఫాల్స్ వస్తుంది అనమాట. అలానే ఇది చూడండి, 5 ఈక్వల్ టు 5 అని చెక్ చేస్తున్నాం అనమాట. కరెక్టే కదా, 5 5 రెండు సమానమే కదా. సో కాబట్టి ఇక్కడ మనకి ట్రూ వస్తుంది అనమాట. అలానే ఇక్కడ చూడండి, 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని చెక్ చేస్తున్నాం అనమాట. అంటే 5 కన్నా చిన్నది లేదా 5తో సమానంగా ఉంది అని చెక్ చేస్తున్నాం అనమాట. అంటే ఇక్కడ మనం రెండు కండిషన్స్ చెక్ చేస్తున్నాం అనమాట. ఇటువైపు ఉన్నటువంటి ఆపరెండ్ కన్నా తక్కువైనా ఉండొచ్చు లేదా సమానమైన ఉండొచ్చు అనమాట. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని చెక్ చేస్తున్నాం అనమాట. సో కాబట్టి ఇక్కడ మనకి ట్రూ అనేది వస్తుంది అనమాట. ఓకేనా? అలానే ఇక్కడ చూడండి, 4 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అని చెక్ చేస్తున్నాం అనమాట. 4 ఒకటి కన్నా పెద్దదే కదా, సో కాబట్టి ట్రూ వస్తుంది అనమాట. అలానే ఇక్కడ చూసుకుంటే 10 నాట్ ఈక్వల్ టు 8 అని చెక్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఈ యొక్క సింబల్ ఏదైతే ఉందో దీనిని మనం ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంది కదా, ఈ యొక్క ఎక్స్క్లమేషన్ మార్క్ ని మనం ప్రోగ్రామింగ్ లో ఏమంటాం అనుకోనంటే నాట్ అంటాం అనమాట. అలానే ఇది ఈజ్ ఈక్వల్ టు సింబల్ అనమాట. సో కాబట్టి ఈ మొత్తాన్ని మనం ఏమంటాం అనుకోనంటే నాట్ ఈక్వల్ టు అంటాం అనమాట. ఓకేనా? సో మన యొక్క మ్యాథమెటిక్స్ లో ఈ విధంగా మనం రాస్తాం అనమాట. 10 8తో ఈక్వల్ కాదు అని చెప్పడానికి ఈ విధమైనటువంటి సింబల్ వాడతాం. అలానే మన యొక్క ప్రోగ్రామింగ్ లో ఇలా వాడతాం అనమాట, నాట్ ఈక్వల్ టు. సరే, ఇప్పుడు నాకు చెప్పండి, 10 8తో ఈక్వలా కాదా? ఈక్వల్ కాదు. మనం కూడా అదే చెక్ చేస్తున్నాం కదా, 10 8తో ఈక్వల్ కాదు అని చెక్ చేస్తున్నాం అనమాట. సో కాబట్టి అవుట్పుట్ వచ్చేసి ట్రూ ఏ వస్తుంది అనమాట. అలానే ఇక్కడ చూసుకుంటే 6 6తో సమానం ఈక్వల్ అని చెక్ చేస్తున్నాం అనమాట. సో కాబట్టి ఇక్కడ మనకి ట్రూ వస్తుంది అనమాట. సో గుర్తుపెట్టుకోండి, జావా స్క్రిప్ట్ లో ఉన్నటువంటి కంపారిజన్ ఆపరేటర్స్ అన్ని కూడా ఒక బూలియన్ వాల్యూనే రిటర్న్ చేస్తాయి అనమాట. అంటే ట్రూ గానీ లేదా ఫాల్స్ గానీ. ఓకే, ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనకి లెస్ దాన్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, అలానే ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు అని చెప్పేసి ఈ యొక్క 6 కంపారిజన్ ఆపరేటర్స్ ఉంటాయి. వీటితో పాటుగా ఇంకొక 2 కంపారిజన్ ఆపరేటర్స్ అనేవి ఉంటాయి అనమాట. అయితే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ విధంగా ఈజ్ ఈక్వల్ టు అని ఉంది కదా, ఇది ఈక్వల్ టు అనమాట. సో దీనిని చూసి కొంతమంది మన యొక్క అసైన్మెంట్ ఆపరేటర్ ఉంటుంది కదా, ఇది అసైన్మెంట్ ఆపరేటర్ అనమాట. సో ఈ యొక్క అసైన్మెంట్ ఆపరేటర్ కి అలానే ఈక్వల్ ఆపరేటర్ కి కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు అనమాట. ఓకేనా? సో బాగా గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క అసైన్మెంట్ ఆపరేటర్ ఉపయోగించి
ఒక వాల్యూని ఇంకొక వేరియబుల్లోకి మనం అసైన్ చేయొచ్చు అనమాట. అలానే ఈక్వల్ టు ఆపరేటర్ వచ్చేసి రెండు వాల్యూస్ ఈక్వల్ కాదా అనేది మనం చెక్ చేస్తాం అనమాట. ఓకే, దీనితో పాటు స్ట్రిక్ట్ ఈక్వల్స్ అని చెప్పేసి ఇంకొకటి ఉంటుంది అనమాట. అక్కడ మనం 3 ఈక్వల్ వాడతాం అనమాట. ఇక్కడ మనం 1 వాడుతాము, ఈక్వల్స్ లో 2 వాడుతాము, అలానే స్ట్రిక్ట్ ఈక్వల్స్ లో 3 వాడుతాం అనమాట. మరి ఈక్వల్స్ కి స్ట్రిక్ట్ ఈక్వల్స్ కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి అనేది కాసేపు పోతే నేను మాట్లాడతాను. అయితే ఇంతకు ముందు మీరు చూసుకుంటే ఈక్వల్స్ ఉంది, అలానే నాట్ ఈక్వల్ టు ఉంది కదా. సో ఈ యొక్క నాట్ ఈక్వాలిటీని సింపుల్ గా మనం ఇన్ఈక్వాలిటీ ఆపరేటర్ అని కూడా అనుకోవచ్చు అనమాట. ఎందుకోసం అనుకోవాలంటే ఇది ఈక్వాలిటీ ఆపరేటర్ కాబట్టి దీనిని మనం ఇన్ఈక్వాలిటీ ఆపరేటర్ అని అనుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఈక్వల్స్ కి ఏ విధంగా అయితే స్ట్రిక్ట్ ఈక్వల్స్ ఉందో అలానే ఇన్ఈక్వాలిటీ ఆపరేటర్ అంటే ఈ యొక్క నాట్ ఈక్వల్ టు ఆపరేటర్ కి కూడా మనకి స్ట్రిక్ట్ ఇన్ఈక్వాలిటీ ఆపరేటర్ అనేది ఉందన్నమాట. ఓకేనా. అయితే ఇక్కడ మీరు బాగా గమనిస్తే దీనిని నేను స్ట్రిక్ట్ అంటున్నాను. సో అటువంటప్పుడు ఈ యొక్క ఈక్వల్స్ ఆపరేటర్ మనం ఏమనుకోవచ్చు అనుకోవాలంటే లూజ్ ఈక్వాలిటీ అనుకోవచ్చు అనమాట. ఎందుకోసం అనుకోవాలంటే ఇది స్ట్రిక్ట్ కాబట్టి ఇది లూజ్ అని మాట్లాడుకోవచ్చు అనమాట. ఓకేనా. ఎవరు దీనిని లూజ్ ఈక్వాలిటీ అని పిలరు, కాకపోతే ఈ విధంగా కూడా పిలుచుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఈ విధంగా మనకి మొత్తం 8 కంపారిజన్ ఆపరేటర్స్ అని ఉన్నాయి అనమాట. 4 రిలేషనల్ ఆపరేటర్స్, ఈక్వాలిటీ ఇన్ఈక్వాలిటీ ఆపరేటర్, అలానే స్ట్రిక్ట్ ఈక్వాలిటీ అండ్ స్ట్రిక్ట్ ఇన్ఈక్వాలిటీ ఆపరేటర్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఈ యొక్క ఆపరేటర్స్ కి సంబంధించి ఒక ప్రోగ్రామ్ ని క్రియేట్ చేద్దాం. ఓకే, సో అందుకోసం నేను ఏం చేస్తున్నాను అనుకోనంటే నా యొక్క బేస్ ఉంది కదా, ఈ యొక్క బేస్ ని కాపీ చేశాను, పేస్ట్ చేశాను, దీనిని నేను రీనేమ్ చేస్తున్నాను అనమాట. కంపారిజన్ ఆపరేటర్స్ అని ఎంటర్ చేశాను అనమాట. ఓకే, ఇందులో ఇప్పుడు మన యొక్క కంపారిజన్ ఆపరేటర్స్ గురించి రాద్దాం. ఓకే, సో డిఫాల్ట్ గా మనకి ఈ యొక్క కన్సోల్ లాగ్ స్టేట్మెంట్ ఉంటుంది, దీన్ని నేను డిలీట్ చేస్తాను అనమాట. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే ఇంతకు ముందు మనం చూసినటువంటి ఈ యొక్క ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానిని ఇక్కడ నేను రాశాను అనమాట. సో దీని యొక్క అవుట్పుట్ అనేది ఒకసారి మనం చెక్ చేద్దాం. సో అందుకోసం ఏం చేస్తున్నాను అనుకుంటే దీని మీద రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ లైవ్ సర్వర్ మీద క్లిక్ చేశాను అనమాట. ఇప్పుడు నేను డెవలపర్ కన్సోల్ ఓపెన్ చేశాను అనమాట. ఓకే, ఇక్కడ మీకు చూడండి నాకు అవుట్పుట్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకే, ఇంతకుముందు మన యొక్క అవుట్పుట్ కూడా సేమ్ అలానే వచ్చింది అనమాట. అయితే ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఇప్పుడు వరకు మనం చేసినటువంటి ఆపరేషన్స్ అంతా కూడా మీరు చూసుకుంటే నెంబర్స్ మీదే చేసామన్నమాట. ఇటుపక్క నెంబర్స్ ఉన్నాయి, అలానే ఇటువైపు నెంబర్స్ ఉన్నాయి అనమాట. సరే, ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ మనకి స్ట్రింగ్ ఉంది, అలానే ఇక్కడ మనకి స్ట్రింగ్ ఉంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఈ యొక్క స్ట్రింగ్ అనేది ఈ యొక్క స్ట్రింగ్ కన్నా పెద్దదా కాదా అనేది చెక్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఇప్పుడు ఈ యొక్క అవుట్పుట్ మీరు గెస్ట్ చేయగలరా? ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ సితో స్టార్ట్ అయ్యింది, ఇది పితో స్టార్ట్ అయింది అనమాట. నాకు చెప్పండి, సి అనేది పెద్దదా లేక పి అనేది పెద్దదా? మన యొక్క డిక్షనరీ పరంగా పి అనేది పెద్దదే అనమాట, అంతే కదా. ఫస్ట్ సి వస్తుంది, ఆ తర్వాత పి వస్తుంది అనమాట. ఓకే, సరే, ఇప్పుడు నేనేం చేస్తాను అనుకోనంటే ప్రతి ఒక్క ఆల్ఫాబెట్ కి ఒక నెంబర్ ఇస్తాను అనమాట. అంటే ఈ విధంగా ఇప్పుడు చూడండి, ఏకి 65 ఇచ్చాను, బికి 66 ఇచ్చాను, అలానే ఇదే ఆర్డర్ లో ఒక్కొక్క నెంబర్ పెంచుకుంటూ వెళ్ళాను అనమాట. సో ఈ విధంగా ఏ వాల్యూ 65, అలానే జెడ్ వాల్యూ 90 అనమాట. సరే, ఇక్కడ దీనిని 65 తోనే ఎందుకు స్టార్ట్ చేశాను అనేది కాసేపు పోతే మీకు చెప్తాను అనమాట. సరే, ఇప్పుడు నేను ఇచ్చినటువంటి నెంబరింగ్ ప్రకారం అయితే సి అనేది 67, అలానే పి అనేది 80 అనమాట. సో కాబట్టి 67 ని 80తో కంపేర్ చేసుకుంటే 67 పెద్దదా 80 పెద్దదా? 80 పెద్దది. కాకపోతే ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అనుకోనంటే 67 అనేది 80 కన్నా పెద్దది అని రాశాను అనమాట, అంతే కదా, గ్రేటర్ దెన్ అని రాశాను అనమాట. సో కాబట్టి ఇది మనకి ఫాల్స్ అవుతుంది అనమాట. ఎందుకోసం అనుకుంటే 67 అనేది 80 కన్నా పెద్దది కాదు కాబట్టి. ఓకే, అలానే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఏ అనేది జెడ్ కన్నా పెద్దదా అని చెక్ చేస్తున్నాం అనమాట. ఏ వాల్యూ వచ్చేసి 65, అలానే జెడ్ వాల్యూ వచ్చేసి 90. సో 65 అనేది 90 కన్నా పెద్దదా అంటే కాదు. సో ఇక్కడ కూడా మనకి ఫాల్స్ వస్తుంది అనమాట. అలానే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎస్ ఉంది, ఇక్కడ ఎస్ ఉంది అనమాట. సో ఎస్ వాల్యూ ఎంత? 83 అనమాట. సో కాబట్టి ఇది ఈక్వల్, ఇది ఈక్వల్ అనమాట. సో ఎప్పుడైతే ఈ విధంగా ఫస్ట్ 2 క్యారెక్టర్లు ఈక్వల్ వస్తాయో ఆ తరువాత 2 క్యారెక్టర్లని చెక్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి యువు, సో కాబట్టి అవి కూడా సేమ్. అలానే ఇక్కడ 6 అది సేమ్. తరువాత ఇక్కడ మనకి ఏముంది? ఈ ఉంది, అలానే ఇక్కడ మనకి ఏముంది? వై ఉంది అనమాట. సో ఈ పెద్దదా వై పెద్దదా? ఈ వచ్చేసి 69, వై వచ్చేసి 89 అనమాట. సో 69తో పోల్చుకుంటే 89 అనేది పెద్దదనమాట. కాకపోతే ఇక్కడ మనం ఏం చెక్ చేస్తున్నాం అనుకోనంటే ఈ అనేది వై కన్నా పెద్దది అని రాశాను అనమాట. సో కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఫాల్స్ వస్తాయి అనమాట. ఓకే, అయితే ఈ విధంగా క్యారెక్టర్ బై క్యారెక్టర్ కంపారిజన్ చేసినప్పుడు చివరి క్యారెక్టర్ వరకు వచ్చేసరికి ఆ 2 ఈక్వల్ అనుకోండి, అప్పుడు ఆ 2 స్ట్రింగ్స్ ఈక్వల్ అని చెప్తామన్నమాట. అలా కానప్పుడు ఏ యొక్క స్ట్రింగ్ లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ అయితే ఎక్కువైతే ఉన్నాయో అదే పెద్దదవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ మీకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది, కాసేపు మీకు క్లియర్ గా అర్థమైపోతుంది అనమాట. ఓకే.
సరే ఇప్పుడు ఇది చూడండి, కంగు గ్రేటర్ దెన్ కంగువ రాశాను అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే కే కే రెండు సమానమే, అలానే ఏ ఏ అది సమానమే, అలానే ఎన్, అలానే జి, అలానే యు. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ యొక్క స్ట్రింగ్ అనేది ఈ యొక్క ఫస్ట్ 5 క్యారెక్టర్స్ వరకు వచ్చేసరికి మొత్తం సమానమే అనమాట. కాకపోతే ఈ స్ట్రింగ్ లో ఎక్కువ క్యారెక్టర్స్ ఉన్నాయి అనమాట. సో కాబట్టి కంగుతో పోల్చుకుంటే కంగువ అనేది పెద్దది అనమాట. సో కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుంది అనుకుంటే ఫాల్స్ వస్తుంది అనమాట. ఎందుకోసం అనుకుంటే ఇక్కడ మనం ఏం చెక్ చేస్తున్నాము, కంగు అనేది కంగువ కన్నా గ్రేటర్ అని చెక్ చేస్తున్నాం అనమాట. నిజానికి గ్రేటర్ కాదు కదా, కంగువ అనేది పెద్దది కదా. సో కాబట్టి మనకి ఫాల్స్ వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఈ యొక్క ప్రోగ్రామ్ ని చూడండి. ఇంతకు ముందు ఉన్నటువంటి ఈ యొక్క స్టేట్మెంట్స్ నేను కామెంట్ లో పెడుతున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు ఒక్కసారి దీన్ని మనం రన్ చేసి చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే ఇవన్నీ కూడా ఫాల్స్ వచ్చాయి అనమాట. ఓకేనా, సరే ఇప్పుడు ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ నాకు చెప్పండి. ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క క్రోకోడైల్ ఏదైతే ఉందో ఇది క్యాపిటల్ సి తో స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు నేను ఏం చేశాను అనుకోనంటే దీన్ని స్మాల్ సి పెట్టాను అనమాట. అలానే ఇక్కడ మనకి క్యాపిటల్ ఏ ఉంది, దీనిని స్మాల్ ఏ చేశాను. అలానే ఇక్కడ క్యాపిటల్ ఎస్ ని స్మాల్ ఎస్ చేశాను అనమాట. సో ఇక్కడ మనకి పెద్దగా చేంజ్ ఏం చేయలేదు కదా, జస్ట్ క్యాపిటల్ లెటర్ ని స్మాల్ లెటర్ కింద మార్చాను అనమాట, అంతే కదా. ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్ కూడా సేమే రావాలి కదా, కానీ దీని యొక్క అవుట్పుట్ వచ్చేసి నాకు ఈ విధంగా వస్తుంది అనమాట. సి అనేది పి కన్నా పెద్దదే అని వస్తుంది అనమాట. ఎందుకోసం అని మీకు డౌట్ రావాలన్నమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఇంతకు ముందు నేను క్యాపిటల్ లెటర్స్ కి ఈ విధంగా నెంబర్స్ అనేవి ఇచ్చాను అనమాట. ఏ అనేది 65 తో స్టార్ట్ అవుతుంది, అలానే జెడ్ అనేది 90 తో స్టార్ట్ అవుతుంది. అలానే మన యొక్క స్మాల్ లెటర్స్ ఉన్నాయి కదా, ఈ యొక్క స్మాల్ లెటర్స్ కూడా ఒక నెంబరింగ్ అనేది ఉంటుంది అనమాట. స్మాల్ ఏ నెంబర్ వచ్చేసి 97, స్మాల్ బి నెంబర్ వచ్చేసి 98, 99, 100. సో ఈ విధంగా స్మాల్ జెడ్ వాల్యూ వచ్చేసి 122 అనమాట. సో ఇప్పుడు ఒక్కసారి చెక్ చేయండి, ఇక్కడ మనది స్మాల్ సితో స్టార్ట్ అయింది. స్మాల్ సి వాల్యూ ఎంత 99. అలానే ఇక్కడ మనకి క్యాపిటల్ పి ఉంది. సో క్యాపిటల్ పి యొక్క వాల్యూ ఎంత 80 అనమాట. ఓకే, సో 99 80 కన్నా పెద్దదే కదా. సో కాబట్టి ఇక్కడ నాకు ట్రూ వచ్చింది అనమాట. అయితే ఇక్కడ ఈ యొక్క క్యాపిటల్ ఏ అనేది 65 తోనే ఎందుకు స్టార్ట్ అయ్యింది, అలానే స్మాల్ ఏ అనేది 97 తోనే ఎందుకు స్టార్ట్ అయ్యింది, దీనికి పెద్ద నెంబర్ ఎందుకు ఇచ్చారు, దీనికి చిన్న నెంబర్ ఎందుకు ఇచ్చారు అన్నటువంటి డౌట్ అనేది మీకు ఉంటుంది అనమాట. సో నిజానికి మన యొక్క జావా స్క్రిప్ట్ ఇటువంటి క్యారెక్టర్స్ ని రిప్రజెంట్ చేయడానికి UTF-16 అనేటువంటి ఒక ఎన్కోడింగ్ స్కీమ్ ని ఫాలో అవుతుంది అనమాట. ఇక్కడ UTF అంటే యూనికోడ్ ట్రాన్స్ఫర్మేషన్ ఫార్మెట్ అనమాట. ప్రతి ఒక్క క్యారెక్టర్ కి కూడా ఒక యూనికోడ్ అంటే ఒక యూనిక్ కోడ్ ఉంటుంది అని అర్థం అనమాట. ఓకేనా, ఇక్కడ మీరు చూసుకుంటే క్యాపిటల్ ఆల్ఫాబెట్స్, స్మాల్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయన్నమాట. ఇవే కాకుండా మన యొక్క ప్రోగ్రామింగ్ లో చాలా రకాలైనటువంటి క్యారెక్టర్స్ అనేవి వాడతాం కదా, చాలా రకాలైనటువంటి సింబల్స్ అనేవి వాడతాం కదా. ప్రతి ఒక్క క్యారెక్టర్ కి కూడా ఒక యూనిక్ కోడ్ అనేది ఉంటుంది అనమాట. ఆ యొక్క యూనిక్ కోడ్ అనేది మీకు కాసేపు చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్ వచ్చేసి మనకి ఏమొస్తుంది, ఏ అనేది జెడ్ కన్నా పెద్దది, సో కాబట్టి ట్రూ వస్తుంది. అలానే స్మాల్ ఎస్ అనేది క్యాపిటల్ ఎస్ కన్నా పెద్దది, కాబట్టి మనకి ట్రూ వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఈ యొక్క UTF-16 అనేటువంటి ఎన్కోడింగ్ స్కీమ్ ని ఉపయోగించి ఏ క్యారెక్టర్ కి ఏ నెంబర్ ఇచ్చారు అనేది చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే వికీపీడియాలో నేను UTF-16 అనేది ఓపెన్ చేశాను. ఇక్కడ మీరు చూడండి ఇన్ని క్యారెక్టర్స్ మనకు ఉంటాయి అనమాట. ఇన్ని క్యారెక్టర్స్ కి కూడా ఒక యూనిక్ కోడ్ అనేది మనకు ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకోండి ప్రతి క్యారెక్టర్ కి కూడా ఒక యూనిక్ కోడ్ ఉంటుంది అనమాట. ప్రతి క్యారెక్టర్ యొక్క డెసిమల్ వాల్యూ అనేది ఇక్కడ మనకు చూపించారు అనమాట. అలానే బైనరీ, ఎక్సా, ఆక్టా వాల్యూస్ కూడా చూపించారు. వీటి గురించి మనకి ఇప్పుడు పెద్దగా అవసరం లేదు. కాకపోతే ఈ యొక్క డెసిమల్ వాల్యూస్ చూడండి. ఇప్పుడు మీరు చూసుకుంటే ఈ యొక్క క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, ఈ యొక్క క్యారెక్టర్స్ యొక్క డెసిమల్ వాల్యూస్ ఇవన్నమాట. ఓకే, అలాగే స్క్రోల్ చేసుకుంటూ మీరు చూసుకోండి. ఇక్కడ చూడండి ఎక్స్క్లమేషన్ మార్క్ అనేటువంటి ఈ యొక్క క్యారెక్టర్ యొక్క యూనికోడ్ వాల్యూ వచ్చేసి 33 అనమాట. ఓకే, అలాగ స్క్రోల్ చేస్తే మీరు చూడండి ఈ యొక్క 0 అనేటువంటి క్యారెక్టర్ కి యూనికోడ్ వాల్యూ వచ్చేసి 48 అనమాట. ఓకే, సో అలాగ స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఈ యొక్క క్యాపిటల్ ఏ కి యూనిక్ కోడ్ వచ్చేసి 65 అనమాట. ఓకే, సో అలానే ఇంకా కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ చూడండి స్మాల్ ఏ కి 97 అనమాట. సో అందుకోసమే ఇక్కడ మీకు అవి చూపించాను అనమాట. సో క్యాపిటల్ ఏ యొక్క వాల్యూ వచ్చేసి 65, అలానే స్మాల్ ఏ యొక్క వాల్యూ వచ్చేసి 97 అనమాట. ఓకేనా, సో ఈ విధంగా మనకి మొత్తం 11 లక్షల క్యారెక్టర్స్ కి కూడా కొన్ని యూనిక్ కోడ్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకే, సరే ఇప్పటి వరకు మనం చేసినటువంటి కంపారిజన్స్ అనేవి నెంబర్స్ మీద చేసాము, అలానే స్ట్రింగ్స్ మీద చేసామన్నమాట. ఇక్కడ ఉపయోగించినటువంటి ఈ 2 ఆపరెంట్స్ కూడా నెంబర్స్, అలానే ఇక్కడ ఉపయోగించినటువంటి ఈ యొక్క 2 ఆపరెంట్స్ కూడా స్ట్రింగ్స్ అనమాట. కాకపోతే ఇక్కడ చూడండి ఇది వేరే టైపు, ఇది వేరే టైపు, ఇది స్ట్రింగ్, ఇది నెంబర్. అలానే ఇక్కడ చూడండి ఇది నెంబర్, ఇది బూలియన్ అనమాట.
సో కాబట్టి మనం చేస్తున్నటువంటి కంపారిజన్ ఆపరేటర్స్ లో రెండు డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అనుకోండి, ఆటోమేటిక్ గా మన యొక్క ఆపరెంట్స్ అనేవి నెంబర్ కింద మారిపోతాయి అనమాట. అంటే ఇక్కడ మనకి టైప్ కోయర్షన్ జరుగుతుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మన యొక్క కంపారిజన్ ఆపరేటర్ అనేది రెండు డిఫరెంట్ టైప్స్ మీద చేస్తామో అప్పుడు ఆ యొక్క రెండు కూడా నెంబర్ లోకి మారిపోతాయి అనమాట. ఓకేనా? ఇక్కడ మీరు చూసుకుంటే 1 అనేది స్ట్రింగ్, అలానే 4 అనేది నెంబర్. కాకపోతే మనం కంపారిజన్ ఆపరేటర్ ఉపయోగించినప్పుడు రెండు వేరు వేరు టైప్స్ కాబట్టి ఈ యొక్క 1 కూడా నెంబర్ గా మారిపోతుంది అనమాట. సో కాబట్టి 1<4 అని వస్తుంది అనమాట. ఓకే, అలానే ఇక్కడ చూడండి, ఈ యొక్క ఫాల్స్ అనేది నెంబర్ కింద మారిపోతుంది అనమాట. ఎందుకోసం అనుకోనంటే ఇది నెంబర్ టైప్, ఇది బూలియన్ టైప్ అనమాట. సో ఈ రెండు వేరు వేరు టైపులు కాబట్టి ఇది మనకి నెంబర్ కింద మారిపోతుంది అనమాట. సో కాబట్టి నెంబర్ ఆఫ్ ఫాల్స్ ఏమొస్తుంది, 0 వస్తుంది అనమాట. సో కాబట్టి 10> 0 అని వస్తుంది అనమాట. అలానే ఇక్కడ చూడండి, ఈక్వల్ టు ఆపరేటర్ ఉపయోగించాం. ఇక్కడ మనకి స్ట్రింగ్ ఉంది, ఇక్కడ మనకి ట్రూ అనేటువంటి బూలియన్ వాల్యూ ఉంది అనమాట. సో ఈ యొక్క రెండు కూడా మనకి నెంబర్ కింద మారిపోతాయి. సో ఈ యొక్క హాయ్ అనేది నెంబర్ కింద మారింది అనుకోండి, అప్పుడు మనకి ఏమొస్తుంది, నాట్ ఏ నెంబర్ వస్తుంది అనమాట. సో నాట్ ఏ నెంబర్ ఈక్వల్ టు 1 అని వస్తుంది అనమాట. అసలు ఈ యొక్క నాట్ ఏ నెంబర్ ఈక్వల్ టు 1 యొక్క వాల్యూ ఏమొస్తుంది అనేది కాసేపు పోతే మాట్లాడుకుందాం. అలానే ఇక్కడ చూడండి, ఇది ఒక స్ట్రింగ్, అందులో ఉన్నటువంటి వాల్యూ వచ్చేసి ఒక నెంబర్ అనమాట. సో దీనిని మనం నెంబర్ లోకి మార్చినప్పుడు 1 అయిపోతుంది. అలానే ఈ యొక్క ట్రూని నెంబర్ లోకి మార్చినప్పుడు 1 అవుతుంది అనమాట. సో కాబట్టి 1 ఈక్వల్ టు 1 వస్తుంది అనమాట. అలానే ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క 1 అనేది 1, అలానే ఈ యొక్క నల్ అనేది 0 అవుతుంది అనమాట. మీకు ఇంతకు ముందే గుర్తుంచుకోమని చెప్పాను కదా, నెంబర్ ఆఫ్ నల్ వచ్చేసి 0 అవుతుంది అనమాట. అలానే ఇక్కడ చూడండి, సురేష్ అనేటువంటి స్ట్రింగ్ ఉంది, దీనిని మనం నెంబర్ లోకి మార్చామనుకోండి నాట్ ఏ నెంబర్ అయిపోతుంది అనమాట. 1> నాట్ ఏ నెంబర్. అలానే ఇక్కడ ఇది చూడండి, ఈ యొక్క 1 అనేది నెంబర్ అయిపోతుంది. అలానే నెంబర్ ఆఫ్ అన్డిఫైన్డ్ ఏమొస్తుంది, నాట్ ఏ నెంబర్ వస్తుంది అనమాట. ఓకే, సరే, ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్ ఏమొస్తుంది అనేది చెక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మన యొక్క ప్రోగ్రామ్ ని రాశాను, ఒక్కసారి మన యొక్క ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేసి చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడ మీరు చూసుకోండి, అవుట్పుట్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకే, 1<4 అంటే కరెక్ట్, 10 అనేది 0 కన్నా పెద్ద అంటే కరెక్ట్. అలానే ఇక్కడ మీకు చూడండి, నాట్ ఏ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పాను అనమాట. మీరు బాగా గుర్తుంచుకోండి, ఇంతకు ముందు మీకు చెప్పాను కదా, నాట్ ఏ నెంబర్ మీద ఎటువంటి ఆపరేషన్ చేసినా కూడా మనకి నాట్ ఏ నెంబర్ వస్తుంది. అలానే నాట్ ఏ నెంబర్ మీద మనం కంపారిజన్ ఆపరేషన్స్ చేసామనుకోండి మనకి ఫాల్స్ వస్తుంది అనమాట. మీకు ఇంతకు ముందే చెప్పాను కదా, ప్రతి కంపారిజన్ ఆపరేటర్ కూడా బూలియన్ వాల్యూని రిటర్న్ చేస్తుంది, అంటే ట్రూ లేదా ఫాల్స్. కానీ మనం చేసేటువంటి కంపారిజన్ ఆపరేటర్ లో ఒకవేళ నాట్ ఏ నెంబర్ ఉంది అంటే తప్పకుండా మనకి ఫాల్సే వస్తుంది అనమాట. అలానే ఇది చూడండి, 1 తో ఈక్వల్ అంటే ట్రూ, అలానే 1 0 తో ఈక్వల్ అంటే ఫాల్స్. అలానే ఇక్కడ మీకు చూడండి, మన యొక్క కంపారిజన్ ఆపరేటర్ లో నాట్ ఏ నెంబర్ ఉంది. సో కాబట్టి ఆటోమేటిక్ గా రెండు కూడా మనకి ఫాల్సే వస్తాయి అనమాట. ఓకే ఓకే, అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీకు ఏమని చెప్పాను, ఈ యొక్క నల్ ఏదైతే ఉందో అది 0 కింద మారిపోయింది అని చెప్పాను కదా. ఎందుకోసం అనుకోనంటే నెంబర్ ఆఫ్ నల్ వచ్చేసి 0 కాబట్టి. కాకపోతే నిజానికి ఇక్కడ ఇది 0 కింద మారలేదనమాట. సరే, అసలు మరి దేని కింద మారింది అనేది కాసేపు పోతే మాట్లాడుకుందాం. బట్ దానికన్నా ముందు మీరు బాగా గుర్తుంచుకోండి, మొదట్లో మీకు ఒక విషయం చెప్పాను, అన్డిఫైన్డ్ అలానే నల్ ఈ రెండు కూడా లవర్స్ అని చెప్పాను అనమాట. ఓకే, కాసేపు పోతే అసలు ఈ యొక్క అన్డిఫైన్డ్ అండ్ నల్ అనేవి లవర్స్ ఎందుకు అయ్యాయి, అలానే ఇక్కడ ఇది 0 కింద ఎందుకు మారలేదు అనేది మీకు క్లారిటీగా చెప్తాను. ఓకే ఓకే, గుర్తుపెట్టుకోండి, మన యొక్క కంపారిజన్ ఆపరేటర్ లో నాట్ ఏ నెంబర్ ఉన్నట్లయితే తప్పకుండా దాని యొక్క అవుట్పుట్ వచ్చేసి ఫాల్సే వస్తుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, నాట్ ఏ నెంబర్ కూడా నాట్ ఏ నెంబర్ తో సమానం కాదనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఈ విధంగా మీరు చూసుకుంటే నాట్ ఏ నెంబర్ అనేది నాట్ ఏ నెంబర్ తో గ్రేటర్ దాన్ కాదు, లెస్ దాన్ కాదు, లెస్ దాన్ ఈక్వల్ టు కాదు, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు కాదు, అలానే ఈక్వల్ కూడా కాదనమాట. ఓకే, మీరు గుర్తుపెట్టుకోండి, కంపారిజన్ ఆపరేటర్స్ లో నాట్ ఏ నెంబర్ ఉంది అంటే అది గ్యారంటీ ఫాల్స్ అనమాట. అది ఈక్వాలిటీ అవ్వచ్చు లేదా స్ట్రిక్ట్ ఈక్వాలిటీ కూడా అవ్వచ్చు అనమాట. స్ట్రిక్ట్ ఈక్వాలిటీలో కూడా మనకి ఫాల్సే వస్తుంది అనమాట. ఓకే ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే ఈ యొక్క ప్రోగ్రామ్ ఇక్కడ రాశాను, దీని యొక్క అవుట్పుట్ ఒక్కసారి మనం చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడ మీరు చూడండి, మొత్తం ఫాల్సే వస్తుంది అనమాట. సరే, అయితే ఈ యొక్క ఈక్వాలిటీకి అలాగే స్ట్రిక్ట్ ఈక్వాలిటీకి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి, ఏది ఎప్పుడు ఉపయోగించాలి అన్న దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్ నాకు చెప్పండి. ఇక్కడ మనం ఈక్వాలిటీ అనేటువంటి ఒక కంపారిజన్ ఆపరేటర్ ఉపయోగిస్తున్నాము. అలానే ఇక్కడ ఉపయోగించినటువంటి ఈ యొక్క ఆపరెంట్స్ డిఫరెంట్ టైప్స్ అనమాట. ఇది నెంబరు, ఇది బూలియన్, అలానే ఇది స్ట్రింగ్, ఇది బూలియన్ అనమాట. సో ఇటువంటి అప్పుడు మనకి ఏం జరుగుతుంది అనుకోనంటే రెండు కూడా నెంబర్ కింద మారిపోతాయి అనమాట. సో ఇప్పుడు ఈ యొక్క ఫాల్స్ అనేది నెంబర్ కింద మార్చామనుకోండి ఏం జరుగుతుంది, 0 అయిపోతుంది అనమాట. సో కాబట్టి 0 = 0 వచ్చేసి
ట్రూ వస్తుంది. అలానే ఇక్కడ మీరు చూసుకుంటే ఇది ఎంటీ స్ట్రింగ్. సో నెంబర్ ఆఫ్ ఎంటీ స్ట్రింగ్ ఏమొస్తుంది? 0 వస్తుంది. అలానే నెంబర్ ఆఫ్ ఫాల్స్ ఏమొస్తుంది? 0 వస్తుంది అనమాట. సో కాబట్టి 0 = 0 కూడా మనకి ట్రూ వస్తుంది అనమాట. ఓకే, ఇది లూజ్ ఈక్వాలిటీ. ఇక్కడ మీరు బాగా గమనిస్తే మన యొక్క కంపారిజన్ చేసే ముందు కోయర్షన్ అనేది జరిగింది అనమాట. అంతే కదా, ఈ రెండు డిఫరెంట్ టైప్స్ కాబట్టి ఫస్ట్ అవి నెంబర్ కింద మారే అనమాట. అంటే కోయర్షన్ అనేది జరిగింది అనమాట. ఆ విధంగా కోయర్షన్ జరిగిన తరువాత మనకి కంపారిజన్ అనేది చేసింది అనమాట. సరే, ఇప్పుడు మన యొక్క స్ట్రిక్ట్ ఈక్వాలిటీ చూద్దాం. సో స్ట్రిక్ట్ ఈక్వాలిటీ అనేది ఈ విధంగా 3 సింబల్స్ రాస్తాము. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ యొక్క ఆపరెంట్ అనేది నెంబరు, అలానే ఇది బూలియన్ అనమాట. సో స్ట్రిక్ట్ ఈక్వాలిటీలో ఏం జరుగుతుంది అనుకోనంటే ఫస్ట్ ఈ రెండు సేమ్ టైపా కాదా చెక్ చేస్తుంది అనమాట. ఒకవేళ సేమ్ టైప్ కాదనుకోండి ఇమీడియట్ గా ఫాల్స్ రిటర్న్ చేస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూడండి, ఇది నెంబరు, ఇది బూలియన్ అనమాట. సో కాబట్టి ఈ రెండు డిఫరెంట్ టైప్స్ కాబట్టి వెంటనే మనకి ఫాల్స్ రిటర్న్ చేస్తుంది అనమాట. అసలు కోయర్షన్ అనేది జరగదు అనమాట. ఓకేనా, సో కాబట్టి ఇది ఫాల్స్ వస్తుంది. అలా ఇది చూసుకుంటే ఇది స్ట్రింగ్, ఇది బూలియన్ అనమాట. ఈ రెండు డిఫరెంట్ టైప్స్ కదా, సో కాబట్టి ఇక్కడ కూడా మనకి ఫాల్స్ వస్తుంది అనమాట. సో గుర్తుపెట్టుకోండి, లూజ్ ఈక్వాలిటీలో కంపారిజన్ జరిగే ముందు కోయర్షన్ అనేది జరుగుతుంది అనమాట. కానీ స్ట్రిక్ట్ ఈక్వాలిటీలో మాత్రం ఫస్ట్ టైప్ ఒకటేనా కాదో చెక్ చేస్తుంది అనమాట. ఒకవేళ ఒకే టైప్ కాదు అంటే ఇమీడియట్ గా ఫాల్స్ రిటర్న్ చేస్తుంది అనమాట. ఒకవేళ రెండు టైప్స్ సేమ్ అనుకోండి, అప్పుడు ఆ యొక్క వాల్యూస్ కూడా సేమా కాదా అనేది చెక్ చేస్తుంది అనమాట. ఓకే, సరే, ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ మనకి 1/4 స్ట్రింగ్ లో ఉంది, అలానే ఇది మనకి నెంబర్ లో ఉంది. ఇది మనకి లూజ్ ఈక్వాలిటీ. సో లూజ్ ఈక్వాలిటీలో ఏం జరుగుతుంది? ఫస్ట్ మనకి కోయర్షన్ అనేది జరుగుతుంది అనమాట. అంటే ఈ యొక్క స్ట్రింగ్ లో ఉన్నటువంటి 143 అనేది నెంబర్ కింద మారిపోతుంది అనమాట. సో 143 = 143 అంటే ట్రూ వస్తుంది అనమాట. అలానే ఇక్కడ చూసుకుంటే సురేష్ అనేటువంటి స్ట్రింగ్ ఉంది, సురేష్ అనేటువంటి స్ట్రింగ్ ఉంది అనమాట. రెండు కూడా సేమ్ టైప్. సో కాబట్టి మనకి కన్వర్షన్ అనేది జరగదనమాట. సో కాబట్టి ఇందులో ఉన్నటువంటి వాల్యూని చెక్ చేస్తుంది. ఇందులో ఉన్నటువంటి వాల్యూ సురేష్, ఇందులో ఉన్నటువంటి వాల్యూ సురేష్, కాబట్టి ఇక్కడ మనకి ట్రూ వస్తుంది అనమాట. అలానే ఇక్కడ చూసుకుంటే 0.0 అనేది స్ట్రింగ్, కాకపోతే ఈ యొక్క లూజ్ ఈక్వాలిటీ వచ్చేసి దీనిని నెంబర్ కింద మార్చేస్తుంది అనమాట. సో కాబట్టి 0 = 0 అనేది ట్రూ వస్తుంది అనమాట. ఇప్పుడు దీనినే మనం స్ట్రిక్ట్ ఈక్వాలిటీ చేసామనుకోండి, ఏం జరుగుతుంది? ఫస్ట్ ఈ రెండు కూడా ఒకే టైప్ లో ఉన్నాయా లేదా చెక్ చేస్తుంది అనమాట. ఈ రెండు ఒకే టైప్ లో ఉన్నాయా అంటే ఒకే టైప్ లో లేవు, ఇది స్ట్రింగ్, ఇది నెంబర్ అనమాట. సో కాబట్టి ఇమ్మీడియట్ గా ఫాల్స్ రిటర్న్ చేస్తుంది అనమాట. అలానే ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఇది స్ట్రింగ్, ఇది స్ట్రింగే, కాబట్టి అందులో ఉన్నటువంటి వాల్యూస్ కూడా సేమ్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తుంది అనమాట. ఇక్కడ టాప్ లో చూసుకుంటే ఈ రెండు కూడా డిఫరెంట్ టైప్స్ కాబట్టి ఇమీడియట్ గా ఫాల్స్ రిటర్న్ చేసేస్తుంది. అంతేగాని అందులో ఉన్నటువంటి వాల్యూస్ అనేవి ఈక్వల్ గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేయదు అనమాట. కాకపోతే ఇక్కడ చూసుకుంటే ఇది స్ట్రింగ్, ఇది స్ట్రింగ్, ఓకే, ఆ యొక్క డాటా టైప్స్ అనేవి సేమ్, మరి అందులో ఉన్నటువంటి వాల్యూస్ అనేవి సేమ్ ఉన్నాయా కాదో చెక్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఈ రెండింటిలో ఉన్నటువంటి వాల్యూస్ కూడా సేమ్ అనమాట. సో కాబట్టి ఇక్కడ మనకి ట్రూ వస్తుంది అనమాట. ఓకే, అలానే ఇక్కడ చూడండి, ఇది స్ట్రింగ్, ఇది నెంబర్ అనమాట. సో కాబట్టి ఇమ్మీడియట్ గా ఫాల్స్ అనేది రిటర్న్ చేసేస్తుంది అనమాట. అలానే మన యొక్క లూజ్ ఇన్ఈక్వాలిటీ అండ్ స్ట్రిక్ట్ ఇన్ఈక్వాలిటీ కూడా పనిచేస్తాయి అనమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఈ యొక్క ఇన్ఈక్వాలిటీ లేదా నాట్ ఈక్వల్ టు అనేది ఫస్ట్ వీటిని నెంబర్స్ కింద మారుస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఫాల్స్ అనేది నెంబర్ కింద మారిపోతుంది. సో 0 నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది అనమాట. 0 నాట్ ఈక్వల్ టు 0 అంటే ఫాల్స్ వస్తుంది అనమాట. అలానే ఇక్కడ చూసుకుంటే ఇది మనకి నెంబర్ కింద మారుతుంది. సో ఎంటీ స్ట్రింగ్ అనేది నెంబర్ కింద మారింది అనుకోండి 0 వస్తుంది. అలానే ఫాల్స్ అనేది నెంబర్ కింద మారితే 0 వస్తుంది అనమాట. సో 0 నాట్ ఈక్వల్ టు 0 అంటే కాదు, 0 అనేది 0తో ఈక్వల్ కదా. సో కాబట్టి ఇక్కడ మనకి ఫాల్స్ వస్తుంది అనమాట. అలానే స్ట్రిక్ట్ ఇన్ఈక్వాలిటీలో ఏం జరుగుతుంది? ఫస్ట్ ఈ రెండు కూడా డిఫరెంట్ టైప్సా కాదని చెక్ చేస్తుంది అనమాట. సో ఒకవేళ డిఫరెంట్ టైప్స్ అనుకోండి ఇమీడియట్ గా మనకి ట్రూ అనేది వస్తుంది అనమాట. మనం ఇక్కడ అదే కదా చెక్ చేస్తున్నాం, ఆ రెండు కూడా ఈక్వల్ కాదు అని చెక్ చేస్తున్నాం అనమాట. సో ఫస్ట్ అది టైప్స్ చెక్ చేస్తుంది. ఒకవేళ ఆ యొక్క టైప్స్ అనేవి డిఫరెంట్ గా ఉన్నాయి అనుకోండి వెంటనే ట్రూ రిటర్న్ చేస్తుంది అనమాట. అందులో ఉన్నటువంటి వాల్యూస్ అనేవి డిఫరెంట్ గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేయదు అనమాట. ఓకే, సో కాబట్టి ఇది ట్రూ వస్తుంది, అలానే ఇది కూడా ట్రూ వస్తుంది అనమాట. సరే, ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్ చెప్పండి. 5 నాట్ ఈక్వల్ టు 5 అని రాశాను అనమాట. సో ఇక్కడ మనకి ఏం జరుగుతుంది అనుకుంటే ఈ యొక్క 5 ఏదైతే ఉందో అది నెంబర్ కింద మారిపోతుంది. సో కాబట్టి 5 నాట్ ఈక్వల్ టు 5 అంటే కాదు, 5తో సమానం అనమాట. సో కాబట్టి ఇక్కడ మనకి ఫాల్స్ వస్తుంది. అలానే ఇక్కడ ఈ యొక్క ఫాల్స్ అనేది 0 కింద మారిపోతుంది కాబట్టి 0 నాట్ ఈక్వల్ టు 0 అంటే ఫాల్స్ వస్తుంది అనమాట. కానీ మనం స్ట్రిక్ట్ ఈక్వాలిటీ ఆపరేటర్ వాడినప్పుడు ఈ యొక్క 5 అనేది
నెంబరు, అలానే ఈ యొక్క 5 అనేది స్ట్రింగ్. సో కాబట్టి ఇమీడియట్ గా మనకి ఇక్కడ ట్రూ వచ్చేస్తుంది అనమాట. అలానే ఇక్కడ కూడా చూసుకుంటే ఇది నెంబరు, ఇది బూలియన్ అనమాట. సో కాబట్టి ఇక్కడ మనకి ఇమీడియట్ గా ట్రూ అనేది వస్తుంది అనమాట. ఓకే, సరే ఇప్పుడు ఇది బాగా గమనించండి. console.log 0 ఈక్వల్ టు నల్ అని రాశాను అనమాట. సో ఇక్కడ మనం వాడుతున్నటువంటి ఆపరేటర్ ఏంటి, లూజ్ ఈక్వల్ అనమాట. ఓకే, ఈక్వల్ టు అన్నటువంటి ఈ యొక్క ఆపరేటర్ ఉపయోగిస్తున్నాం అనమాట. సో కాబట్టి ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, ఇది వేరే టైపు, ఇది వేరే టైపు. సో కాబట్టి ఇది మనకి నెంబర్ లోకి మారిపోతుంది అనమాట. అంటే 0 ఈక్వల్ టు 0 వస్తుంది అనమాట. అంతే కదా, అప్పుడు మనకి ఇది ట్రూ రావాలి. సరే, వస్తుందా లేదా అనేది ఒకసారి మనం చెక్ చేద్దాం. ఓకే, సో అందుకోసం ఏం రాస్తున్నాను అనుకోనంటే console.log 0 ఈక్వలెంట్ టు నల్ అని పెట్టాను అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నాను అనుకుంటే ఈ యొక్క టాప్ లో ఉన్నాయి కదా ఈ యొక్క కన్సోల్ స్టేట్మెంట్స్ ని కామెంట్ చేశాను. ఇప్పుడు మనం అనుకున్న దాని ప్రకారం ఏంటి, ఇది కంపారిజన్ ఆపరేటర్, అలానే ఇందులో ఉన్నటువంటిది ఒక టైపు, ఇందులో ఉన్నటువంటిది వేరే టైపు. అంతే కదా, సో అప్పుడు మనకి ఏం జరగాలి, ఈ యొక్క నల్ అనేది నెంబర్ కింద మారాలి. సో నెంబర్ ఆఫ్ నల్ ఏమవుతుంది, 0 అవుతుంది. సో కాబట్టి ఇక్కడ మనకి 0 = 0 అని రావాలి. అప్పుడు దీని యొక్క అవుట్పుట్ వచ్చేసి మనకి ట్రూ రావాలి. అంతే కదా, ఒక్కసారి మనం చెక్ చేద్దాం. ఓకే, కానీ ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే ఫాల్స్ వచ్చింది అనమాట. సో నిజానికి ఇక్కడ మీకు ఏం జరిగింది అనుకోనంటే, మీకు ఇంతకు ముందు ఏమని చెప్పాను, అన్డిఫైన్డ్ అండ్ నల్ ఈ రెండు లవర్స్ అని చెప్పాను అనమాట. ఎప్పుడైతే ఈక్వాలిటీ ఆపరేషన్ జరుగుతుందో బాగా గుర్తుపెట్టుకోండి, నేను మొదట్లోనే మీకు చెప్పాను అనమాట. ఈక్వాలిటీ ఆపరేషన్ జరిగినప్పుడు అన్డిఫైన్డ్ అండ్ నల్ అనేవి లవర్స్ అనమాట. గుర్తుపెట్టుకోండి, ఓన్లీ ఈక్వాలిటీ ఆపరేషన్ చేసినప్పుడు మాత్రమే. సో నిజానికి ఇక్కడ మనకి ఏం జరుగుతుంది అనుకోనంటే, ఎప్పుడైతే మన యొక్క ఈక్వాలిటీ ఆపరేషన్ చేస్తున్నామో అందులో నల్ గనక ఉన్నట్లయితే ఆ యొక్క నల్ అనేది నెంబర్ కింద మారదనమాట. సో కాబట్టి 0 = నల్ అనే ఉంటుంది అనమాట. 0 అనేది నల్ తో సమానం అంటే కాదనమాట. అందుకోసమే ఇక్కడ మనకి ఫాల్స్ అనేది వచ్చింది అనమాట. ఓకే, సరే ఇప్పుడు ఇది చూడండి, నల్ >0 అని రాశాను అనమాట. ఇక్కడ మనం వాడింది ఏంటి, గ్రేటర్ దెన్. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం వాడింది = కాదు, గ్రేటర్ దెన్ అనమాట. సో ఇటువంటిప్పుడు ఏం జరుగుతుంది అనుకోనంటే, ఈ యొక్క నల్ అనేది నెంబర్ కింద మారిపోతుంది అనమాట. అంటే 0 > 0 అనమాట. సరే ఇప్పుడు ఇది చూసుకుంటే నల్ = 0 అని రాశాను అనమాట. బాగా గుర్తుంచుకోండి, నల్ అండ్ అన్డిఫైన్డ్ అనేవి ఈక్వాలిటీ ఆపరేటర్ ఉపయోగించుకున్నప్పుడు లవర్స్ అనమాట. ఓకే, సో కాబట్టి ఇక్కడ మనకి ఏం జరుగుతుంది అనుకోనంటే, ఈ యొక్క నల్ అనేది నెంబర్ కింద మారదనమాట. నల్ అనేది నల్ లాగే ఉండిపోతుంది అనమాట. సో కాబట్టి కంపారిజన్ వచ్చేసి ఈ విధంగా జరుగుతుంది అనమాట. సో నల్ అనేది 0తో కంపారిజన్ చేస్తామన్నమాట. అలానే ఇక్కడ మీరు చూసుకుంటే >= వాడామన్నమాట, అంతేగాని ఈక్వల్ టు వాడలేదన్నమాట. సో అందుకోసం ఇక్కడ ఈ యొక్క నల్ అనేది 0గా మారిపోతుంది అనమాట. సో కాబట్టి 0 > 0 అంటే అవునన్నమాట. సో కాబట్టి ఇక్కడ మనకి ట్రూ వస్తుంది, అలానే ఇక్కడ మనకి ఫాల్స్ వస్తుంది. అలానే 0 > 0 అంటే ఫాల్స్ వస్తుంది అనమాట. సో గుర్తుపెట్టుకోండి, నల్ అండ్ అన్డిఫైన్డ్ అనేవి లవర్స్ అనమాట. సరే ప్రతిసారి లవర్స్ లవర్స్ అంటున్నావు, అసలు లవర్స్ ఎందుకు అంటున్నావు అనుకోనంటే, బాగా గుర్తుపెట్టుకోండి, నల్ అండ్ అన్డిఫైన్డ్ అనేవి వాటికి అవే ఈక్వల్ గా ఉంటాయి అనమాట. అంతేగాని వేరే వాళ్ళతో ఈక్వాలిటీ కంపారిజన్ చేసినప్పుడు ఫాల్స్ వస్తాయి అనమాట. వేరే ఎవరితో కంపారిజన్ చేసినా ఫాల్స్ వస్తాయి అనమాట. కాకపోతే నల్లని అన్డిఫైన్డ్ తో ఈక్వాలిటీ కంపారిజన్ చేస్తే మాత్రం ట్రూ వస్తుంది అనమాట. అందుకోసం మీకు ఏమని చెప్పాను అనుకోనంటే, నల్ అండ్ అన్డిఫైన్డ్ అనేవి లవర్స్ అని చెప్పాను అనమాట. సరే ఇప్పుడు నాకు ఇది చెప్పండి, నల్ = అన్డిఫైన్డ్ రాశాను అనమాట. మీకు ఇప్పుడు అదే చెప్పాను అనమాట. నల్ అన్డిఫైన్డ్ అనేవి ఈక్వల్ టు ఈచ్ అదర్ అనమాట. అంతేగాని అవి వేరే వాళ్ళతో ఈక్వల్ కాదనమాట. అయితే ఈ యొక్క ఈక్వాలిటీ కంపారిజన్ లో నల్ అన్డిఫైన్డ్ ఉంటే అసలు టైప్ కన్వర్షనే జరగదనమాట. టైప్ కన్వర్షన్ జరగకుండా నల్ అన్డిఫైన్డ్ అనేవి సమానం అనమాట. ఓకే, సో ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్ మనకి ఏమొస్తుంది అనుకోనంటే ట్రూ వస్తుంది, ఇక్కడ కూడా ట్రూ వస్తుంది. అలానే ఇక్కడ చూడండి, మనం స్ట్రిక్ట్ ఈక్వాలిటీ వాడామన్నమాట. గుర్తుపెట్టుకోండి, స్ట్రిక్ట్ ఈక్వాలిటీ వాడినప్పుడు ఏం జరుగుతుంది అనుకోనంటే, ఫస్ట్ ఈ రెండు సేమ్ టైపా కాదా అని చెక్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇది నల్, ఇది అన్డిఫైన్డ్, ఈ రెండు ఒకే టైప్ అంటే ఒకే టైప్ కాదనమాట. సో కాబట్టి ఇమీడియట్ గా ఫాల్స్ అనేది రిటర్న్ చేసేస్తుంది అనమాట. ఓకే, సరే ఇప్పుడు ఇది చెప్పండి, అన్డిఫైన్డ్ >0 అనుకోనంటే ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, గ్రేటర్ దెన్ వాడామన్నమాట. సో కాబట్టి ఈ యొక్క అన్డిఫైన్డ్ అనేది నెంబర్ కింద మారుతుంది. అప్పుడు మనకి ఏం జరుగుతుంది, నాట్ ఏ నెంబర్ వస్తుంది అనమాట. సో నాట్ ఏ నెంబర్ అనేది 0 కన్నా పెద్దదా అనుకోనంటే, మీకు ముందే చెప్పాను, నాట్ ఏ నెంబర్ మీద మనం కంపారిజన్ ఆపరేటర్ చేసామనుకోనంటే మనకి ఫాల్సే వస్తుంది అనమాట. ఓకే, అలానే ఇక్కడ చూడండి, అన్డిఫైన్డ్ = 0 పెట్టామన్నమాట. మీకు ఇంతకు ముందే చెప్పాను, ఎప్పుడైతే మనం మన యొక్క ఈక్వాలిటీ ఆపరేటర్ లో నల్ లేదా అన్డిఫైన్డ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ మనకి కన్వర్షన్ అనేది జరగదనమాట.
సో కాబట్టి అన్డిఫైన్డ్ సున్నాతో సమానమా కాదో చెక్ చేస్తుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ కూడా ఫాల్స్ వస్తుంది అనమాట. అలానే ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క అన్డిఫైన్డ్ అనేది నాట్ ఏ నెంబర్ కింద మారుతుంది అనమాట. సో కాబట్టి నాట్ ఏ నెంబర్ మీద మనం ఏ కంపారిజన్ ఆపరేటర్ చేసినా సరే మనకి ఫాల్సే వస్తుంది అనమాట. సో కాబట్టి దీని యొక్క అవుట్పుట్ వచ్చేసి ఫాల్స్ 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 వస్తుంది అనమాట. ఓకే ఇప్పుడు మనకి కంపారిజన్ ఆపరేటర్స్ గురించి తెలిసాయి. సో కాబట్టి మనకు వచ్చినటువంటి బిఎంఐ వాల్యూ ఏదైతే ఉందో అది 18.5 కన్నా తక్కువ ఉందా, లేదా 25 కన్నా ఎక్కువ ఉందా, లేదా 18.5కి 25కి మధ్యలో ఉందా అన్నటువంటి విషయం అనేది మనకి తెలిసిపోతుంది అనమాట. సరే, ఇప్పుడు ఈ యొక్క కంపారిజన్ ని ఆధారం చేసుకొని మనం ఏం చేస్తున్నాము అనుకోనంటే, ఒకవేళ ఈ యొక్క బిఎంఐ వాల్యూ అనేది 18.5 కన్నా తక్కువ ఉందనుకోండి, థిన్ అని మనం ప్రింట్ చేయాలి. అలా కాకుండా 25 కన్నా ఎక్కువ ఉందనుకోండి, ఫ్యాట్ అని మనం ప్రింట్ చేయాలి. అంటే డిఫరెంట్ కండిషన్స్ లో డిఫరెంట్ యాక్షన్స్ అనేవి మనం పెర్ఫామ్ చేస్తున్నాం అనమాట. అయితే సో ఈ విధంగా ఒక డిఫరెంట్ కండిషన్ లో ఒక డిఫరెంట్ యాక్షన్ ని పెర్ఫామ్ చేయడానికి మనకి ఇఫ్ అనేటువంటి ఒక స్టేట్మెంట్ అనేది ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ యొక్క ఇఫ్ గురించి మాట్లాడుకుందాం. చిన్న బ్రేక్, చిటికలో వచ్చేస్తాను.